హాయ్, నేను రమాకాంత్, వెల్నెస్ కోచ్, సత్యసాయి న్యూట్రిషన్ సెంటర్, నిర్మల్. నేను గత సంవత్సరం నుండి న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను కాకుండా మా మేడం కూడా మంచి ఫిట్నెస్ తీసుకుంది, మన చాలా హెల్త్ ఉంది. ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అంతా న్యూట్రిషన్ కాదు, కానీ ఫుడ్ మొత్తం న్యూట్రిషన్ అని తెలుసుకున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం నుండి నా కోచ్ నన్ను ఫాలోఅప్ చేశాడు. సార్, మీరు బరువు బాగా ఉన్నారు, దాదాపు 1 క్వింటల్ పైన ఉన్నారు, మీరు జాగ్రత్త పడి బరువు తగ్గించుకోకపోతే హెల్త్తో సఫర్ అవుతారన్నారు. కానీ నేను పట్టించుకోలే. ఎందుకంటే అంతకుముందు లైఫ్ స్టైల్ టోటల్ చేంజ్. 8 గంటలకు లేవడం, 9 గంటలకు ఫ్రెష్ అప్ అయ్యి 10 గంటలకు షాప్కి రావడం, ఏ టైంకు టిఫిన్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ చేయడం, 3-4 భోజనం చేయడం, రాత్రి 11-12 తినడం. దాని ద్వారా నేను ఒబెసిటీకి గురయ్యాను. అయితే ఎప్పుడైతే ఐబీపీ సయాటికాకు సఫర్ అయ్యానో అప్పుడు న్యూట్రిషన్ విలువ తెలిసింది. అతను ఫాలోఅప్ చేసినప్పుడు నేను పోలేదు, కానీ నాది నేనుగా ప్రాబ్లంతో సఫర్ అయ్యానో అప్పుడు నేను న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళి మంచి రిజల్ట్ తీసుకొని 27 కేజీలు వెయిట్ లాస్ అయ్యి టోటల్గా నా సయాటికా బీపీని కూడా తగ్గించుకొని జరిగింది. మనం తీసుకునే ఫుడ్ వల్ల బీపీ, షుగర్ కూడా ఎందుకు వస్తాయంటే ప్రజెంటు పంటలు పండే విధానం కానీ, వండే విధానం కానీ, స్టోరేజ్ విధానం కానీ టోటల్గా చేంజ్ అయింది. ఈరోజు చాలామంది కాల్షియంతో సఫర్ అవుతున్నారు. అంటే కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ వీక్ ఉంటాయి, అంత స్ట్రాంగ్ ఉండడం లేదు. ఎందుకంటే టోటల్ మనం తీసుకునే ఎక్కువ కార్బోహైడ్రేట్స్. కాల్షియం డెఫిషియన్సీ బాగుంది, ప్రోటీన్ డెఫిషియన్సీ బాగుంది. ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల బోన్స్ వీక్ అవుతాయి. ఎందుకంటే మనం సరిగా కాల్షియం తీసుకోకపోవడం వల్ల మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మన బోన్స్లో నుండి మనం ఉన్న కాల్షియం తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేవి వీక్ కావడం జరుగుతుంది. చాలామంది ఉదయం వేళలో బాత్రూంలో జారిపడడం కానీ, హాల్లో జారిపడడం కానీ, అతను నడుము విరిగింది, కాళ్ళు విరిగినాయి, జాయింట్ ఊసిపోయింది, జాయింట్ లూజ్ అయింది, ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంది. ఎందుకంటే ఈ జాయింట్ సపోర్ట్, కాల్షియము జాయింట్ సపోర్ట్ అనేది అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక బోన్కి ఇంకో బోన్ లింక్లో ఒక కార్టిలేజ్ గుజ్జు అని ఉంటుంది. ఆ గుజ్జు అరిగిపోవడం వలన కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కీళ్ళ నొప్పులు వస్తాయి. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాం. వెళ్ళి, సార్ నాకు మోకాళ్ళు వస్తున్నాయి సార్ అంటే డాక్టర్ ఏమంటాడు, అమ్మ నీ మోకాళ్ళల్లో అంతా అరిగిపోయినాయి, బొక్కలన్నీ అరిగిపోయినాయి, మీరు మోకాలు చిప్పలు మార్చుకోండి అంటారు. అసలు ఏంటంటే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది. అంటే అప్పుడు మన పల్లెటూళ్ళలో కట్టే చక్రాలు ఉంటుండే బండికి. ఆ ఎడ్ల బండ్లకు చక్రాలకు సౌండ్ రాకుండా జనం బట్టి కంజన రాకుతుంటుంది. అంటే బ్లాక్ది ఆయిల్ ఉంటుంది, రాకడం వలన అది నున్నగా సౌండ్ లేకుండా నడుస్తుండే. ఎప్పుడైతే ఆ ఆయిల్ అయిపోతుందో అది కిస్ కిస్సు 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 కిస్ కిస్ అనుకుంటా సౌండ్ వస్తుంటుంది. అప్పుడు ఏమవుతుంది, సౌండ్ రావడం వల్ల అన్నీ అయిపోతుంటాయి. అయితే అలాగే మన జాయింట్లలో కూడా కార్టిలేజ్ గుజ్జు అని అరగడం వల్ల అరిగిపోతే మనకు జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. అయితే ఈ జాయింట్ సపోర్ట్ ఎప్పుడు తీసుకోవాలంటే మనం ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయో మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి ఫస్ట్. దీని ద్వారా మన శరీరానికి కావాల్సిన పోషకాలు మొత్తం వస్తాయి. ఆ వచ్చిన తర్వాత, ఎందుకంటే ఈ షేక్లో ఏముంటాయి, మంచి న్యూట్రిషన్ ఉంటుంది, మంచి ఖనిజ లవణాలు ఉంటాయి, మంచి గుడ్ ఫ్యాట్ ఉంటుంది, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, మంచి ఫైబర్, అన్నీ కలగలిపింది ఈ హెర్బల్ షేక్.
ఇందులో జస్ట్ 240 క్యాలరీస్లో హై విటమిన్స్ ఉంటాయి. మనం తీసుకునే ఫుడ్ ఏమో హై క్యాలరీస్ లో ప్రోటీన్ ఉంటుంది. అంటే రాత్రి మనం పడుకుంటాం, ఉదయం వేళల్లో మన బాడీ ఏం కోరుకుంటుంది? 114 పోషకాలను కోరుకుంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? జస్ట్ కార్బోహైడ్రేట్స్ మన బాడీకి ఇస్తున్నాం, మన ఆర్గాన్స్కి ఇవ్వడం లేదు. దానివలన కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది, ప్రోటీన్ ఎక్కువ ఉంది, ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. అయితే మీరు ఈ షేక్ తీసుకున్న తర్వాత ఒక మల్టీవిటమిన్ సప్లిమెంట్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలా? అది మనము ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు ఫుడ్ తీసుకోవాలి మనం. అయితే మనం మన శరీరానికి మన ఆర్గాన్స్ కరెక్ట్ వస్తుంది. దాని ద్వారా మనం తీసుకోవడం లేదు కాబట్టి సప్లిమెంట్ రూపంలో విటమిన్స్ది తీసుకోవాలి. తర్వాత ఒక కాల్షియం ఏం చేస్తుంది? మనం ఏదైతే కాల్షియం ఇంటేక్ సరిగ్గా చేస్తలేమో ఆ ఇంటేక్ని మనం భర్తీ చేస్తాం. ఆ తర్వాత జాయింట్ సపోర్ట్ తీసుకోవాలి. మా దగ్గర జాయింట్ సపోర్ట్ అని మంచిగా ఉంటుంది. అది తీసుకున్న వల్ల ఏమవుతుందంటే ఉదయం తీసుకోవాలా, మధ్యాహ్నం భోజనం తీసుకోవాలా, రాత్రి షేక్ తర్వాత ఈ 3 పూటలు కానీ మనం తీసుకున్నట్లయితే మన గుజ్జు మళ్ళీ ఏర్పడి దాన్ని ఫిలప్ చేసి ఈ మోకాలు నొప్పులు, మోచేతులు, కీళ్ళ నొప్పుల నుండి మంచి ఉపశమనం పొందుతుంది. అయితే కీళ్ళ నొప్పుల కారణాలు ఏంటంటే ఇది కొన్ని రకాల గాయాల ద్వారా కావచ్చు, ఈ ఆర్థరైటిస్, బర్సిటిస్, మరి కండరాల నొప్పితో కూడా కావచ్చు. దాని కారణం ఏదైనా కానీ కీళ్ళ నొప్పి చాలా చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే నేను సఫర్ అయినా కీళ్ళ నొప్పులతోనే. సయాటిక్ అన్నది కీళ్ళ నొప్పి దాదాపుగా. ఎందుకంటే ఫ్యాట్ ప్రతి దానికి ఒబిసిటీ అన్నది మన అనారోగ్యానికి కారణం. ఎప్పుడైతే మన BMI పెరుగుతుందో మన ఫ్యాట్ లెవెల్స్ కనీసం 23% ఉండాలా, 30% దాటిందో మనం డేంజర్లో జోన్ ఉన్నట్టే. ఇమ్మీడియట్గా మనం ఖచ్చితంగా వెల్నెస్ సెంటర్ రావాల్సిందే, ఇలా తీసుకోవాల్సిందే, ఆరోగ్యం మంచిగా చేసుకోవాల్సిందే. కానీ వెల్నెస్కి రమ్మంటే న్యూట్రిషన్ సెంటర్కి వచ్చి షేక్ తాగమంటే ఏమంటారు? సార్ మాకు అర్జెంట్ ఉంది సార్, బిజీ ఉంది సార్, మా పాపను హాస్టల్ తీసుకుపోరా సార్, మా డాడీని అడిగి తీసుకుపోరా సార్, ఇవాళ బిజీ ఉన్నా సార్ అని చెప్తారు. మరి రోజు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం లేదా, రోజు అన్నం తినడం లేదా, పడుకోవడం లేదా అని చేస్తున్నాం. కానీ న్యూట్రిషన్ మీద మనకు అవగాహన లేక మనం సరిగా పట్టించుకోవడం లేదు. అయ్యా వెల్నెస్ సెంటర్కి రాండి అంటే రారు. కానీ ఏదైనా ప్రాబ్లంతో సఫర్ అయ్యి హాస్పిటల్కి పోయి లక్షలు ఖర్చు పెట్టమండి ఎక్కడి నుంచి వస్తే కానీ లక్షలు ఖర్చు అవుతాయి. ప్రజెంట్ మనం హెల్త్ ఫిట్గా ఉన్నప్పుడు అంటే ముందు జాగ్రత్తగా మంచి ఫుడ్ అయితే తీసుకుంటామో హాస్పిటల్కి మాత్రం పోము. ఇది మాత్రం పక్కా. వై? నేను రిజల్ట్ తీసుకున్నా కాబట్టి మేము మీకు ఖచ్చితంగా చెప్తున్నా. ఒకవేళ మనం పట్టించుకోకపోతే మన బాడీ హాస్పిటల్కి పోతుంది. ఒక్కసారి బాడీ హాస్పిటల్కి పోతే దాన్ని రిపేర్ చేస్తే సెకండ్ హ్యాండ్ బండి అంటారు. మీరే గుర్తుంచుకోండి, ఒక 125cc బండి మీద 300cc ఇద్దరు పోతే 150 కిలోలు ఇది పోతే ఏమవుతాయి? బండి టైర్లు ఖరాబ్ అవుతాయి, ఇంజన్ ఖరాబ్ అవుతుంది, మెల్లంగా పొగ రావడం జరుగుతుంది, బోర్ పోతుంది, బండి నాశనం అయిపోతుంది. అట్లనే మన బాడీకి హైట్కి తగ్గ వెయిట్ ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది? మన వెయిట్ 1 కిలో ఎక్కువ ఉంటే 3 కిలోలు 4 కిలోల వెయిట్ మన మోకాళ్ళ నొప్పుల మీద పడతాయి. దానివల్ల కీపిళ్ళ నొప్పులు వస్తాయి. అంతే, బస్, వేరేం లేదు. మనం ఏం చేయాలా? హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా చూసుకోవాలా. ఫుడ్లో ఏం తీసుకుంటున్నాము, ఉదయం వేళ ఏం తీసుకుంటున్నాము, ఉదయం వేళ మంచి ఫైబర్ తీసుకుంటున్నామా లేదా, మంచి గుడ్ ఫ్యాట్ తీసుకుంటున్నామా లేదా అని తీసుకోవాలి. చాలామంది ఏమంటారంటే హెర్బల్ లైఫ్ జీవితకాలం వాడాలా, ఎన్ని రోజులు వాడాలా? నేనేమంటా అంటే న్యూట్రిషన్ అన్నది మన బాడీకి అవసరం. మన బడ్జెట్ బట్టి ఒక పూట తీసుకోవాలి. ఆ తర్వాత ఒక
ఎప్పుడైతే హైట్కి తగ్గ వెయిట్ వస్తామో అప్పుడు మానేసిన తర్వాత మన లైఫ్ స్టైలు అంటే న్యూట్రిషన్ వాడేటప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ చేసుకున్నామో ఆ లైఫ్ స్టైల్ తినే విధానం చేంజ్ చేసుకున్నామో ఆ విధానం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మానిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ అన్నీ తినడం, మళ్ళీ అన్నీ తాగడం, ఆ తర్వాత హెర్బల్ వాడిన రోజులు మాకు మంచిగా ఉండే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫ్యాట్ పెరుగుతున్నాం అంటారు. అది కంపెనీ తప్పు కాదు, టోటల్గా మన లైఫ్ స్టైల్ తప్పు. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో సరైన టైంకి పడుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, సరిగా వాటర్ ఇంటేక్ అన్నది ఖచ్చితంగా తీసుకోవడం, మనం తీసుకునే ఫుడ్లో న్యూట్రిషన్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండవు. న్యూట్రిషన్ షేక్ అని కాదు, మానిన తర్వాత ఏం తీసుకోవాలా ఏం తినొద్దు అని మనం నేర్చుకున్నాం, అది మెయింటైన్ చేయాలి. మనం ఏం మానేయాలా, ఫస్ట్ షుగర్ తగ్గియాలా, సాల్ట్ తగ్గియాలా, జంక్ ఫుడ్ తగ్గియాలా, మైదా ప్రొడక్టు, బేకరీ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్ తగ్గియాలి. పండ్లు తినాలి కానీ పండ్ల రసాలు తాగద్దు, ఎందుకంటే అలా ఫైబర్ వెళ్ళిపోతుంది. దాని ద్వారా మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, అంటే మలబద్ధకం. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ సరైనది అయితే మనం హాస్పిటల్కి పోము. కాబట్టి అందరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు సరైన అవగాహన కల్పిస్తాం. ఎందుకంటే మీరు ఇంట్లో తీసుకుంటే కరెక్ట్ రిజల్ట్ తీసుకోరు, మీరు ఏది కరెక్ట్ వాడరు, దానివల్ల ఇబ్బందులు అవుతాయి. అందుకొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు ఏ టైంకి ఏం తినాలా, ఎప్పుడు ఏం చేయాలని మీకు చెప్పగలుగుతాం. కాబట్టి అందరు మా న్యూట్రిషన్ సెంటర్ రండి. మా న్యూట్రిషన్ సెంటరు బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన, రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంటుంది. మీరందరూ వస్తే మీకు సరైన అవగాహన ఇస్తాం. నా మొబైల్ నెంబర్ 9010156200. థ్యాంక్ యూ.